సార్ అంటే మీకు స్టార్ క్యాంపెయినర్ ఒక్కరే కేసీఆర్ గారు, Yes. మీకు ఎవరు అక్కర్లేదు స్టార్ ఎవరు లేదు, క్యాంపెయినర్. మాకు ఎవరు అక్కర్లేదు కూడా. సార్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు భట్టి విక్రమార్క 2 సార్లు గెలిచారు, ఓకే, మూడోసారి మీరు అన్నట్టు ఓడిపోతారని అనుకుందాం. కానీ ఒక్క విషయం అండి, అన్ని పార్టీలు ఇప్పుడు ఏకమయ్యాయి. భట్టి విక్రమార్క కోసం మీరు అన్నట్టు చాలామంది క్యాంపెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు ఏకమై ఇప్పుడు వారిని గెలిపించాలి అని పట్టుకున్నారు. సో హౌ ఫార్ కెన్ టీఆర్ఎస్ ఇస్ అ సింగిల్ పార్టీ, ఇన్ వాట్ వే కెన్ యూ ఎన్కౌంటర్ హిమ్? అదే మీకు దట్ ఈస్ ద కేసీఆర్, దట్ ఈస్ ద టీఆర్ఎస్, దట్ ఈస్ ద శ్రీనివాస్ రెడ్డి. సార్ మీకు ఇంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, మీరు ఒక ఛాలెంజ్గా తీసుకొని జస్ట్ 5 years మీ రాజకీయ అనుభవంతో ఇంత చక్రం తిప్పగలుగుతాను అని మీరు అనుకుంటున్నారా? అంటే హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, 20 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు అడపాదడపా భయపడుతూ ఉంటారు, ఇది మనం ఎందుకు దీని జోలికి వెళ్ళొద్దు అని. మీరు అంటే హౌ డిడ్ యూ టేక్ ఇట్ అప్ సార్? ప్రధానంగా నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ప్రజల కష్టాలు ఎలా ఉంటాయి, ప్రజలతో మమేకమైతే ఎలా ఉంటుంది, ప్రజలను దూరం పెడితే ఎలా ఉంటుంది, ప్రజలు ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి పోయినప్పుడు వారికి ఇవ్వాల్సిన గౌరవం ఏ రకంగా ఇవ్వాలి, వారిని ఏ రకంగా ఆప్యాయంగా చూడాలి అన్నది రాజకీయంగా నేను రాజకీయాల్లో రాకముందు ప్రత్యక్షంగా అనుభవించిన వ్యక్తిని. దాన్ని మోడల్గా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి ఆనాడు ఆ ప్రజాప్రతినిధులు చేసిన తప్పులు తిరిగి చేయొద్దు అని ఏకైక లక్ష్యంతో, ఏ ఉద్దేశంతోనైతే నేను రాజకీయాల్లోకి వచ్చానో వచ్చింది లగాయత్తు, ఒక ప్రిన్సిపల్స్, ఒక ఎథిక్స్, ఒక మోరల్స్తో నా రాజకీయ ప్రస్థానాన్ని మొదలెట్టిన తర్వాత ప్రజల్లో మమేకమవుతూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ భగవంతుడు నాకు ఇచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని, ప్రతి ఒక్క మంచి చేసే అవకాశాన్ని ఎక్కడా మిస్ కాకుండా దాన్ని ప్రజలకు అందిస్తూ ఉండబట్టే నాకు గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు రాజకీయంగా. నాకు నేనే గాడ్ ఫాదర్ని. నాకంటూ శ్రీనివాస్ రెడ్డి గారిని ఒక హై పొజిషన్లోకి పంపించాలనో ఇంకొకటో ప్రత్యేకంగా నాకు రికమెండ్ చేసే వ్యక్తులు ఎవరు? ఎందుకంటే రాజకీయ కుటుంబం కాదు నాది, ఒక రైతు కుటుంబం. ఆనాడు ఉన్న నేను అనుభవించిన, వ్యక్తిగతంగా అనుభవించిన ఈనాడు సామాన్య ప్రజానికి నేను ఇస్తున్న గౌరవమే నాకు ఆయువు పట్టు. సార్ ముఖ్యమంత్రి గారికి మరి మీ మీద ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఎస్, ఒక పట్టుదల పడితే ఒకటి చెయ్యాలి అని అంటే, ఒక టాస్క్ ఉంటే డెఫినెట్గా ఆ టాస్క్ దగ్గర శ్రీనివాస్ రెడ్డిని పంపిస్తారు. అంటే ఆయనకి ఎట్లా తెలుసు అది? ఇంతకుముందు అంటే ఉంది, ఉదాహరణ ఒకటే, ఎక్స్పీరియన్స్ ఉంది? ఎస్ ముఖ్యమంత్రి గారు కాన్ఫిడెన్స్ కానీ యావత్ ఈ జిల్లా ప్రజలు కానీ ఒకటే నమ్మకం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి సెంటిమెంట్ ప్రజలలో ఎంత ఉన్నప్పటికీ సెంటిమెంట్ వేరు, ఓటుగా కన్వర్ట్ చేయటం వేరు. ఒక్క విషయం సార్, ఇక్కడ దివంగత రాజశేఖర్ రెడ్డి గారి సెంటిమెంట్తో పాటు తెలంగాణ సెంటిమెంట్ కూడా ఉంది అప్పుడు. ఎస్, ఈ రెండింటితో పాటుగా ఎస్, యు ఆర్ కరెక్ట్ మ్యామ్. ఉన్నా కూడా ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఆనాడు నాకు ఇచ్చారు అని అంటే, పైగా ఈ నియోజకవర్గంలో ఎంటైర్ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నిలబడిన తర్వాత ఈ సామాజిక వర్గం నుంచి అసలు టికెట్ ఇచ్చిన పార్టీలే లేవు. నిలబడటం వదిలేయండి, టికెట్ ఇచ్చిన పార్టీలే లేవు, టికెట్ అడిగిన వ్యక్తులు లేరు. సో ఆ కాన్ఫిడెన్స్తో నేను ఎప్పుడైతే నిలబడి గెలిచానో అప్పుడు ఏ రాజకీయ నాయకుడు నేను కూడా చూస్తాను, గ్రామ స్థాయిలో ఒక మంచి నాయకుడు, ఒక కష్టపడి ప్రజల మన్నన పొందే వ్యక్తి ఉంటే ప్రోత్సహించాలని తాపత్రయపడతాను. సో మీ దూసుకెళ్లే తత్వం నచ్చుంటుంది కేసీఆర్ గారికి. ఇట్ మే బి. సో ఆ రకంగా నాకు టాస్క్ వచ్చినప్పుడల్లా నాకు పురమాయిస్తుంటారు. భగవంతుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులతో ఇప్పటివరకు అయితే నేను ఏది టేక్ ఓవర్ చేసినా మిస్ఫైర్ అవ్వలేదు. ఇది కూడా మిస్ఫైర్ కాదు అని అయితే బలంగా నమ్ముతున్నాను. 100% నేను సక్సీడ్ అవుతాను. సత్తుపల్లి వైరా సంగతి చెప్పండి. సత్తుపల్లి నా సొంత నియోజకవర్గమైనా కూడా అది మంత్రి గారు చూస్తున్నారు, వైరాన్ని వారి సొంతమే చూస్తున్నారు. అక్కడ నేను ఏదన్నా క్యాంపెయిన్కి వెళ్ళినా కూడా మేజర్ కాన్సన్ట్రేషను మిగతా 9 మీద తక్కువ,
మేజర్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి నేను పెట్టేది మదిర. మధిర మీదే మీరు మొత్తం ఫోకస్ మధిర మీద అంటే అంటే తలా ఒకరికి తలా బాధ్యతలు ముఖ్యమంత్రి గారు కేటాయించి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.